హలో ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు ఏర్పాటు చేసిన త్రియేక దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు, నా ప్రత్యేక వందన మరణాంతలు త్రిత్వదేవునికి తెలియచేస్తూ, అలాగే త్రిత్వదేవుడు ప్రేరేపించగా నాకు ఇటు వేదికను అందించిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేక మరణాతలు, అలాగనే సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి మరణాత. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చూచినట్లయితే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, కాలము బహు కొంచెంగా ఉన్నది, ఇప్పుడు కూడా సమయం కొంచెంగానే ఉంది. కనుక మనము ఏం చేయాలంటే ఆ వచ్చుచున్నవాడు ఎందుకు వస్తున్నాడంటే, మనందరినీ కూడా తనతో ఉండుట కొరకు ఆయన సింహాసనం యొద్ద కూర్చుండబెట్టడానికి, తన రక్తములో కడగబడి తన యొక్క చిత్తానుసారముగా ఎవరైతే నడుచుకుంటారో వారిని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి వచ్చుచున్నాడు. ఆ వచ్చుచున్న యేసుని ఎదుర్కోవడానికి మనమందరమును కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. అందుకు మనము వాక్య ఆధారమును చూసుకున్నట్లయితే, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో మనకి కనబడుచున్నది. అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి ఎజ్రా గారు చెబుతున్నటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలతో, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు పాపము చేయకుండగా మీరు ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు మిమ్ముని మీరు సిద్ధపరచుకునుడి అని ఎజ్రా ప్రవక్త ఆ ప్రధాన యాజకుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆనాటి ఇశ్రాయేలు జనాంగం ఏర్పాటు జనాంగమైనప్పటికీ వారు దేవునికి వ్యతిరేకముగా అన్య స్త్రీలను వివాహము చేసుకోవటను బట్టి దేవుని కోపము వారి మీద రగులుకున్నది. అందుకు దేవుడు వారిని హెచ్చరించాడు. అందుకు దేవుడు వారికి శిక్ష కలగజేశాడు. అయినప్పటికీ కూడా వారు ఆ హెచ్చరికలు కానీ ఆ శిక్షలు కానీ వారు లెక్క చేయలేనటువంటి వారుగా ఉన్నారు. దైవ జనాంగమా, నేటి దినాన కూడా ఏర్పాటులో ఉన్నాం, బాప్తిసములు పొందాం, పాటలు పాడుచున్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మానలేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇందులో చాలామంది కూడా ఈ సభకు వచ్చినప్పుడు కూడా దేవుని వ్యతిరేకమైన పనులు చేసేవారు ఈ స్థలములో కొందరున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిగా అయితే దేవునికి వ్యతిరేకముగా అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకోవడం బట్టి హెచ్చరించినా కానీ, శిక్షలు కలగజేసినా కానీ వారు ఏ రీతిగా అయితే దానిని లెక్క చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయమందు ప్రధాన యాజకుడు ద్వారా దేవోక్తి పంపబడినది, అయ్యా మీ పాపములు ఒప్పుకొనండి, మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడండి. ప్రియా దేవుని జనాంగమా, నేటి దినాన మనం కూడా మన చిత్తం కాదండి, కాలము బహు కొంచెముగా ఉన్నది కనుక వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చుచున్నాడు. మేము పనులు బాగా చేసుకుంటున్నాం, వివాహాలు చేసుకుంటున్నాం, మీటింగ్స్ పెట్టుకుంటున్నాం, అంతా బాగానే ఉంది కదా, ఇలాగే సాగిపోతుంది. గృహాలు కడుతున్నాం, మందిరాలు కడుతున్నాం, ఇల్లులు కడుతున్నాం, వాహనాలు కొనుక్కుంటున్నాం అని ఈ సంబరాల్లో మురిచిపోతూ ప్రభు రాకడ సమీపం అన్నటువంటి సంగతిని మరిచి మన చిత్తమనే నెరవేర్చుకుంటున్న దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఒక్కసారి ప్లీజ్ ఆలోచన చేయండి. మీకు 2 చేతులు జోడించి దండం పెడుతున్నానమ్మా. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అది మరిచిపోయి భక్తి చేస్తూ ఉన్నారు, అది మరిచిపోయి జీవితం జీవిస్తూ ఉన్నారు, అది మరిచిపోయి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చేసేదే భక్తి అనుకుంటున్నారు, కానీ దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని అమ్మా ఆలోచన చేయండి. విజ్ఞానవంతులారా, విశ్వాసులారా, ప్లీజ్ మీకు దండం పెడుతూ ఉన్నాను. అమ్మా, దేవుని రాకడ సమీపముగా ఉన్నదమ్మా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ఆ యొక్క అమెరికాలో 1984వ సంవత్సరములో బెన్యమిన్ నెతన్యాహు ఆయన అమెరికా దేశానికి అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆయన రబ్బీ అనే
ఒక యూదా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవచించాడు, ఆ బెన్యామీను నెతన్యా ఇశ్రాయేలు దేశానికి నీవు ప్రధాని అవుతావు అని ప్రవచించాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నెతన్యా ప్రధాని తర్వాత అతడి చేతిలో నుండి ఆ రాజదండము మెస్సయ్య చేతుల్లోకి వెళుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రబ్బీ ప్రవచించిన ప్రవచన ప్రకారము బెన్యామీను నెతన్యా 1984లో అమెరికా దేశానికి అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆ ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి ప్రధాని ఆ బెన్యామీను నెతన్యా. అయితే ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నాడంటే ఆయన చేతుల్లో నుంచి ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఆ రాజదండన ఆ మెస్సయ్య చేతిలోనికి వెళ్ళనయ్యున్నదమ్మా. రాకడ సమీపమయ్యున్నది, కొన్ని దినాల్లోనే ఉన్నది. ఆయన దృష్టికి 1 దినము 1000 దినముల వలె ఉన్నది. 1000 దినాలు 1 దినం వల్లే ఉన్నది కనుక ఈ సభలోనికి వచ్చిన వారులారా, భవిష్యత్తు ఒకవేళ చివరి సభ కావచ్చేమో. ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇప్పుడైనా సరే దేవుని చిత్తానుసారముగా నడుచుట కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడైనా ఇంతవరకు దేవుడు చూడనట్టుగా ఉన్నాడు గనుక మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందండి. ఇక్కడికి వచ్చిన వారులారా, నేను బాప్తిస్మం పొందాను కాబట్టి మారు మనసు పొందానంటున్నావు, కానీ మీ చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నారు. మీ చిత్త ప్రకారంగానే పనులు జరిగిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇక సినిమాలు మానలేదు, టీవీలో సినిమాలు చూస్తున్నారు. అబద్ధాలు మానలేదు. భర్త భార్య బిడ్డలు తల్లిదండ్రులు అలాగే విశ్వాసులు సంఘ కాపరులతోటి అబద్ధాలు ఆడుతున్నారు. ఇది దేవుని చిత్తము కాదు. ప్లీజ్ ఆలోచన చేయండి. ఇది పెద్ద పాపం అనిపించకపోవచ్చు మన దృష్టికి, ఇది పెద్ద నేరం అనిపించకపోవచ్చు మన దృష్టికి. సేవకులు కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. సేవకురాండ్రు కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దైవ జనాంగమా, ఆలోచన చేయండి ప్లీజ్. అంచేత ఎందుకనంటే మన భక్తి ముసుగు వేసుకుని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ ప్రభు దృష్టికి మనం ఆయన చిత్తానుసారముగా నడిచేవారుగా ఉన్నామా లేదన్నది ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. ఆ యొక్క ఎజ్రా ప్రవక్త చెబుతున్నాడు, అయ్యా మీరు పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి సిద్ధపడండి. అమ్మా, ఈ సభలో ఈ 3 దినాల సభలో దాసుల ద్వారా వింటున్న వాక్య వర్తమానాలను బట్టి పాపములు ఒప్పుకొనండి. మీరు పాపములోనే ఉంటూ పాపములోనే జీవిస్తూ పాపములోనే మరణిస్తే తప్పదు నరకము గనుక. ఆ నరకమును తప్పించబడాలంటే ప్రభు రాకడ సమీపమై ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వచ్చుచున్నాడు గనుక మనమందరమును కూడా సిద్ధపడదాం. ఆయన చిత్తానుసారం నడవడానికి సిద్ధపడదాం. నోవహు కాలములో ప్రకటించబడ్డ ఎవరు వినలేదండి. అలాగనే లోతు అల్లుళ్ళు ఆ సొదొమ పట్టణములు నాశనం అయిపోతున్నారని చెప్పినప్పుడు ఆనాడు కూడా లోతు అల్లుళ్ళు వినలేదండి. ఆ జలప్రళయం వచ్చిన తర్వాతే కానీ ఆ యొక్క నోవహు బోధన అంగీకరించలేదు. అగ్నిగుండాలు కూర్చున్న తర్వాతే కానీ లోతల్లులు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు. అమ్మా, నేటి కాల సమాజం కూడా అలాగే ఉంది. ఎన్ని బోధలు వింటున్నారు, ఎన్ని సభలు సమావేశాలు చూస్తున్నారు, కానీ మీ యొక్క మనస్సాక్షిని అడగండి. దినాన్న ఇక్కడున్న దైవ జనాంగమా, నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు నిజముగా దేవుని చిత్తానుసారం నడుచుకుంటున్నావా? ప్రభుని పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు, కానీ ప్రభు చిత్త ప్రకారం నెరవేర్చేవాడే పరలోక రాజ్యము చేరనంటున్నాడు. నువ్వు పాటలు పాడి కానుకలిచ్చి ప్రార్థన చేసి మందిరానికి వస్తున్నారు కాబట్టి నేను దేవుని చిత్తము నెరవేరుస్తున్నాను అనుకుంటున్నారు, కానీ మీరు దేవుని చిత్తము కాదు. నీ మనస్సాక్షిని అడగండి. మీరు దేవుని చిత్తాన్ని ప్రకారం చేస్తున్నారా? దేవుని చిత్తాన్ని ప్రకారం నడుస్తూ ఉన్నారా? ఆలోచించండి. ఈ భక్తిని ముసుగులో పడిపోయి ఇదే భక్తి అనుకుంటున్నారు, ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు, కానీ నీలో ఉన్న పాపము, నీ చూపు యొక్క పాపము, నీ వినికిడి యొక్క పాపము, నీ ఆలోచన యొక్క పాపము, నీ తలంపుల యొక్క పాపం మానండి. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. అమ్మా, యేసయ్య చెంతకు చేరిన వారులారా, మీరు యేసయ్య చెంతకు వచ్చారు, కానీ మీ బ్రతుకు మారిందా? మీ మనసు మారిందా?
జానయ్య గారు, ఆయన కార్డినల్ బిషప్ తండ్రి గారు వారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఈ సభలో ఉన్న వాళ్ళ ఆలోచించండి, మీరు మారారు కానీ మీ మనసులు మారాయా? మీ మనసు మారిందా? మీ మనసు మారకపోతే నేటి కాలంలో ఫార్మాలిటీ భక్తి, ఏ భక్తి అండి? ఫార్మాలిటీ భక్తి చేస్తూ ఉన్నారు. ఈ ఫార్మాలిటీ భక్తి వద్దమ్మా, మీకు నమస్కారం పెడుతున్నాను. ఫార్మాలిటీ భక్తి అధికమైపోతూ ఉంది. ఈ టీప్ టాప్ పందిరిలాగా భక్తి కూడా అలాగే తయారైపోయింది. ఆలోచన చేయండి. ఆలోచన చేసి దేవుని చిత్తం ఏంటో లేఖనాలు పరిశీలించండి. దైవజనులు చెబుతున్న బోధలను మనసును పెట్టండి. వినువారుగా మాత్రమే ఉండక దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుని వారుగా ఉండుట కొరకు వేగరపడవలసిందిగా ప్రభువు పేరట మీకు తెలియచేయుచున్నాను. అంచేత మొదటిగా ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక మనం చేయవలసిన పని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడండి. అలాగే రెండవదిగా చూస్తే కనుక ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే కనుక అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని సన్నిధిని కనబడుటకు మిమ్మును మీరు సిద్ధపరచుకొనండి. ఎక్కడ కనబడ్డానికంటండి? దేవుని సన్నిధిని కనబడుటకు మిమ్మును మీరు సిద్ధపరచుకోనండి. ఎందుకు ఆ మాట చెప్పబడినదంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు. అందుకు దేవుడు వారి పంటలను పాడు చేశాడు. పసర పురుగులు, తెగుళ్ళు రప్పించి అనేక విధాలుగా పాడు చేసినా కానీ వారు మారలేదంట. సొదొమ పట్టణం వలె నాశనం చేసిన వారు మారలేదంట. అందుచేత అక్కడ ప్రవక్త ద్వారా చెబుతున్నాడు, అయ్యా మీరు దేవుని సన్నిధిని కనబడుట కొరకు, దేవుని సన్నిధిని కనబడుట కొరకు మీరు మారండి. వీరు కూడా దేవుడు చేసిన శిక్షలు కానీ దేవుడు చెప్పిన హెచ్చరికలు పట్టించుకోలేదు. ఈ రోజుల్లో కూడా బోధలు చేస్తున్నా పట్టించుకోవట్లేదమ్మా. మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ఎన్ని బోధలు అంటున్నారు. మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ఆ ఎన్ని హెచ్చరికలు దేవుని దాసుల ద్వారా వినబడుతున్నాయి. మీరు ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంతవరకు వాడిని అనుసరించేవారుగా ఉన్నారు? ఒక్క మారు ప్రశ్నించుకోండి. మీకు నమస్కారం పెడుతున్నాను. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నమ్మండి. ఈ యొక్క ఫార్మాలిటీ భక్తితో, ఈ ముసుగు వేసుకున్న భక్తితో నిజమైన భక్తి చేయండి. ఈ నిజమైన భక్తి లేకే నేటి కాలంలో అనేక మంది భ్రమల్లో బతికేస్తూ ఉన్నారు. దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. స్వస్థత పొందని నీవు పరలోకం వెళతావా? స్వస్థత పొందని నీవు పరలోకం చేరగలుగుతావా? స్వస్థత పొందని నీవు నరకాన్ని తప్పించుకోగలుగుతారా? ఆలోచన చేయండి. నాకు మేలు కలుగుతున్నాయి, నేను సాక్ష్యాలు చెబుతున్నాను, మంచిది. కానీ ఆ ముసుగులో ఉండకండి. ఆ ముసుగు తీయండి. కొడుకు చెడ్డవాడైనా, కూతురు చెడ్డదైనా, తండ్రి ఫార్మాలిటీ, భోజనం పెడతాడు, వస్త్రాలు ఇస్తాడు, చదువుకుని చదివిస్తాడు, ఉద్యోగాలు చేయిస్తాడు, పెళ్లి చేయిస్తాడు, ఇల్లు కడతాడు. బాధ్యతలు, ఈ అద్భుతాలు కూడా బాధ్యత లాంటివి. ఈ బాధ్యతలు చూచి నేను దేవుని ఇష్టముగా ఉన్నాను అనుకున్నామేమో, మీ మనస్సాక్షిని అడగండి. నువ్వు ఎలా ఉన్నావు దేవుని దృష్టికి? ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముహూర్తాలు మానట్లేదు, తిథులు మానట్లేదు, గడియలు మానట్లేదు. ఏమి మానలేని పరిస్థితుల్లో ఉన్నది నేటి క్రైస్తవ సంఘము. ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎన్ని డినామినేషన్, అది బైబిల్ మిషనా, లోదన మిషనా, హెబ్రోనా, ఆర్సిఎమ్మ, సిఎస్ఐ, బాప్టిస్టా, ఏ సంఘం వారైనా సరే నేటి కాలంలో ఫార్మాలిటీ కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో నువ్వు ఉండాలి. అందుకోసమే ఆనాటి జనాంగానికి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో దేవుని సన్నిధిని కనబడండి. ఎందుకో తెలుసా? దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికైనా, లేదా దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడడం కొరకైనా మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన కనబడండి. అమ్మా, నేటి దినాన్ని మీరు కూడా దేవుని సన్నిధికి రండి అమ్మా. ఎందుకంటే ఇదిగో పెండ్లి కుమారుడు అంతఃపురములోనియు పెండ్లి కుమార్తె గదుల నుండి రావాలి. ఆరాధనలకు వస్తున్నారు, స్వస్థశాలకు వెళుతున్నారు, మీటింగ్లకు వెళుతున్నారు, కానీ సన్నిధులు, ప్రత్యేక సన్నిధులకు మాత్రం చేయలేకపోతున్నారు, ప్రత్యేక సన్నిధులకు రాలేకపోతున్నారు. మీరు ఏ ఊరు వారైనా మీ ఊరిలో సన్నిధి జరుగుతుంటే సన్నిధులు ఏకీభించండి అమ్మా, సన్నిధి చేయండి అమ్మా, వ్యక్తిగత సన్నిధి చేయండి అమ్మా, ఏకాంత సన్నిధి చేయండి అమ్మా, సంగమతో సన్నిధి చేయండి అమ్మా. సన్నిధి మానకండి. ఎందుకంటే సన్నిధిలో ఆయనకి కనబడండి. ఆయన సన్నిధిలో కనబడి పశ్చాత్తాపడండి. ఆయన సన్నిధిలో మీ తప్పిదాలు ఒప్పుకోనండి. అంచేత ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఆయన సన్నిధిని కనబడుటకు
పడండి. మొదటగా ఆయన చిత్తానుసారం నడుచుటకు సిద్ధపడండి. రెండవదిగా చూస్తే గనక ఆయన సన్నిధిలో కనబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధపడండి. ఇక మూడవదిగా చూస్తే గనక సత్కార్యములు చేయుట కొరకు ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 అందులో మనం చూసినట్లయితే, దైవజనుడా సన్నద్ధమయ్యువు, సంపూర్ణముగా సత్కార్యములు చేయుటకు సంపూర్ణముగా సిద్ధపడు. అమలారా, మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడండి. ఏ కార్యాలు? మంచి కార్యం. బైబిల్ మిషన్ పక్షాన ప్రతి ఏడాది ఇదిగో మంచి కార్యము, అనేక ప్రజలకి మేలుకరమైనటువంటి కార్యము బైబిల్ మిషన్ అధికారులంటి వారు వ్యాయ ప్రయాసాలకు ఓర్చి ఓ మంచి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారమ్మా. అలాగే మీ జీవితాల్లో కూడా మీరు కూడా ఓ మంచి కార్యాలు చేయండి. ఏమిటా మంచి కార్యాలంటే, ఇదిగో మీరు లేవంగానే ప్రార్థన చేసుకుని అలవాటు కలిగి ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని అలవాటు కలిగి ఉండవలసిన వారమైనా. ఎందుకనంటే ఆయన రాకడ సమీపం కనుక శక్తి పొందుట కొరకు ఏం కావాలంటే ప్రార్థన. ప్రార్థనలో కూడా ఫార్మాలిటీ ప్రార్థన అయిపోయింది. పట్టుదల కలిగి ప్రార్థన చేయట్లేదమ్మా. మీకు నమస్కారం పెడుతున్నానమ్మా తల్లులారా, తండ్రులారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, ఫార్మాలిటీ ప్రార్థనలు మానండి. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేయండి. రాకడ సమీపముగా ఉన్నది. ప్రభు రాకడ సమయం లేదు, బహు కొంచెంగా ఉంది. నిజమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన మంచిది. అలాగనే యెహోవాను స్తుతించుట మంచిది. ఓ దేవుని ఎల్లప్పుడూ స్తుతించండి, ఇది ఒక మంచి కార్యము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ దాసుని ద్వారా మీ సంఘములో ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించండి. అలాగనే ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది, ఇదిగో ఆయన సమయం సమీపించింది కనుక ఇదిగో ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, వాడు గైకొనేవాడు ధన్యుడనుంది. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదువుకోండి, ప్రతిరోజు వాక్యం చదవండి. వాక్యం కూడా లాటరీ టైపులో ఇలా తీసి 2 వచనాలు చదివి ప్రభువాని ప్రార్థన చేస్తున్నారు, అది కూడా వద్దమ్మా. మనసు పెట్టి చదవండి. ఏదో అక్షరాల్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ భావాన్ని గ్రహిస్తూ చదవండి. మీకు దండం పెడుతున్నానమ్మా. యథార్థముగా మీరు వాక్యాన్ని చదవండి. వాక్యం చదువుట మంచిది, స్తుతించటం మంచిది, ప్రార్థన చేయుట మంచిది. అలాగనే ఇంకా లోక సంబంధంగా చూస్తే కనుక నీ పొరుగు వారిని ప్రేమించి నాయన పేదలంటి వారికి సహాయం చేయండి. దరిద్రులను దిక్కుమాలిన వారిని ఆపన్న హస్తం ఇచ్చి సహాయం చేయండి. ఇక మన వైస్ ప్రెసిడెంట్గా దైవారావు గారు ఉన్నారు. వారి పుట్టినరోజుకి వారి సత్యమణి గారు అమ్మగారు కలిసి నిరుపేదలకి సహాయం చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా ప్రతి ఏడాది నేను చూస్తూ ఉంటాను, వారి ఫేస్బుక్లో గమనిస్తూ ఉంటాను. అలాగే అనేక మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓ విశ్వాసులారా, మీరు కూడా నిరుపేదలు చేసుకోండి. యేసయ్య చెబుతున్నాడు, ఇదిగో ఆహాకలు కొన్నవాడికి ఆహారం పెట్టము, వస్త్రం పెట్టము, వస్త్రమేమో. అతడు రోగి ఉన్నప్పుడు పరామర్శించు, శరలో ఉన్నప్పుడు చూడమన్నాడు. అంచేత ఒకరికి చేసి నాకు చేసినట్టు కనుక భౌతికంగా కూడా ఈ మంచి కార్యాన్ని చేయండి. ఒకళ్ళు ఇంతవరకు చేయకపోతే ఆ మంచి కార్యమును జరిగించుట కొరకు ఓ విశ్వాసులారా మీరు సిద్ధపడండి. అలాగే సేవకులారా, మీరు కూడా ఇలాంటి మంచి కార్యములు చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. చివరిగా మరొక మాట ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. ఆ ఒక్క మాట చదవండి. మత్తయి సువార్త 25:10 లాస్ట్ మాట త్వరగా. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా సిద్ధపడిన వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా లోపలకు పోయేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, కొనబోచున్నారు. బుద్ధి లేని కన్యకలు తైలము కొనడానికి వెళ్ళారు. అయితే సిద్ధంగా ఉన్నవారు లోపలికి పోయారు పెండ్లి విందుకి. అయితే ప్రభు రాకడొచ్చే సిద్ధపడ్డం కాదు, రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి అమలారా సిద్ధపడి ఉండండి, సిద్ధపడి ఉండండి. ప్రభు నీకు చెప్పి రాడు, ఆయన చెప్పాడు. ఇదిగో ఈ యొక్క సూచనలు ఏంటంటే శిష్యులకి చెప్పాడమ్మా, ఇదిగో అనేకులు మిమ్మల్ని మోసపోకుండా చూసుకోండి అని చెప్పాడమ్మా. అనేక విషయాలు ఉన్నాయి, మీ అందరు ఇరుగుదురు గనుక అమ్మా. రాకడ దినాలు సమీపమయ్యాయి గనుక మీరు సిద్ధంగా ఉండండి. అయితే ఏం చేయాలంటే ప్రతిరోజు రాకడ తలంపు, రాకడ ధ్యానము, రాకడ పాటలు, రాకడ వాక్యము, రాకడ రాకడ రాకడ. మీరు పనికెళ్తుంటే, దేవా నేను పనికెళ్తున్నాను, నీ రాకడై ఉంటే నన్ను ఆయత్తపరచుకో. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, నీ రాకడై ఉంటే నన్ను ఆయత్తపరచుకో. నేను ఇంట్లో పరుండబోచున్నాను, నీ రాకడ నన్ను ఆయత్తపరచుకో. అందుకే దేవుడు వాక్యం సెలవిచ్చాడు, 2 పొలములో పని చేయుచుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. అమ్మ, 2 రోకలు విసురుచుండగా ఒకరు తిరగలు విసురు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు
విరవబడతారు. అమ్మా అంచేత ఏ పని చేసినా కానీ రాకడ ధ్యానమే, రాకడ తలంపే. కానీ ఈ ప్రార్థన తక్కువైపోయింది. నాకు ఇది చేయవా, నాకు అది చేయవా యేసయ్యా, నాకు ఈ మేలు కావాలి, నా బిడ్డలు పుట్టాలి, నా బిడ్డలు పుట్టాక వాళ్ళ చదువు కావాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి, వాళ్ళ వాహనం, ఈ సంత ఎక్కువైపోయింది. యుద్ధం అనట్లేదు, మొదటగా అంటున్నాడు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అమ్మా దైవ జనాంగమా, నేను ముగిస్తున్నాను. మీ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన, రాకడ గురించిన చింత లేకుండా ఉన్న దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ప్రభు రాకడ సమీపమయ్యింది, ఒక్కరు విడవబడకూడదమ్మా. ఆయన అంటూ ఉన్నాడు, ఒక్క విశ్వాసం నేను కనుగొందని అన్నాడు. ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది ఆయన మెచ్చే విశ్వాసులు ఉన్నారమ్మా? ఈ మహాసభలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారమ్మా? ఆ మాట ఎందుకు అన్నాడు? మీరు ఆలోచించండి. మీరు ఎలా ఉన్నారు ఇది నాన్న? రాకడకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజే ప్రభు వస్తే నేను వెళతానన్న వాళ్ళు చేయిపైకి ఎత్తండి. ఇక్కడ ఈ రోజే ప్రభు వస్తే నేను వెళతానన్న వాళ్ళు చేయిపైకి ఎత్తండి. నీ ఆత్మ మనస్సాక్షి ప్రకారం చేయిపైకి ఎత్తండి. ఒకవేళ లేదంటే సమయము నీకు దేవుడు ఇచ్చాడు, బ్రతుకున్నారు కాబట్టి ఈ రోజే నిశ్చయించుకోండి, ఈ రోజే మనసు మార్చుకోండి. రాకడకు సిద్ధపాటు కొరకు మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకోండి. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇదిగో పౌలు భక్తుడు చెప్పాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు గనుక. అమ్మా మనమందరం ఏం చేయాలి? 4 విషయాలు చెప్పాను మీకు అంతే. 1, ఆయన పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి లోకము నుండి వేరయ్యి ప్రత్యేకంగా ఉండండి. 2వదిగా మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కనబడుటకు సిద్ధపడండి అమ్మా. ఫార్మాలిటీగా అలా రావడం వెళ్ళిపోవడం కాదమ్మా, పరిపూర్ణముగా ఆయన సన్నిధిలో ఉండడానికి సిద్ధపడండి. ఇక 3వదిగా ఏంటది? మంచి క్రియలు, సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయండి. ఆధ్యాత్మిక విషయంలో మంచి క్రియలు, పాటలు పాడుట, వాక్యము చదువుట, ప్రార్థన చేయుట, దేవుని స్తుతించుట, ఇదిగో దైవ సంబంధమైన కార్యాలకు గుప్పిళ్ళు విప్పి చేయుట. అలాగే లోక సంబంధంగా నిరుపేదలను, దరిద్రులను, దిక్కుమాలిన వారిని ఆదరించండి. అది మంచి కార్యము కనుక ఆ కార్యమును కూడా, ఆ సత్కార్యములు అదొక కార్యము. అవి చేయడానికి ఎంతవరకు సిద్ధమైతే సిద్ధపడండి. ఇక 4వదిగా రాకడలో ఎత్తబడుట కొరకు ఏమవ్వండి? సిద్ధపడండి, సిద్ధపడండి. అంచేత నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా సిద్ధంగా ఉన్నాను, నువ్వు ప్రార్థనకు వచ్చాక సిద్ధంగా లేవు. అంచేత మీ మనస్సాక్షిని అడిగి ఈ రోజు నుంచే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఈ సభల్లో నుంచే ఆయన వస్తే ఎగిరి మేఘమెక్కాలేటటువంటి ధన్యత దేవుడు మనందరికీ ఈ సభల ద్వారా అనుగ్రహించును గాక. దయగల తండ్రి విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింప చెయ్యమని, నీరు కట్టమని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమె. నాకు ఇటు అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి మరొక్కసారి వందన మరణాతులు. అధ్యక్షులైన 4 అధికారులు కూడా నా ప్రత్యేకమైనటువంటి మరణాతులు తెలియజేస్తున్న సేవకులందరికీ, గవర్నమెంట్ అందరికీ మరణాత.